హలో, వెల్కమ్ టు వైవర్ కాంపిటేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరో కాన్సెప్ట్తో మనం ముందుకు వస్తున్నాం. కాన్సెప్ట్ నెంబర్ ఎనాలజీ అండి, డిస్కస్ చేద్దాం. నెంబర్ ఎనాలజీలో ఎగ్జాంపుల్ 1 చూద్దాం. నెంబర్ ఎనాలజీ అంటే ఫస్ట్ 2 నెంబర్స్ ఇస్తాడు, 2 నెంబర్స్ మధ్య రిలేషన్ అంటే ఇస్తాడు. నెక్స్ట్ ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి రిలేషన్ ఏముందన్నది మ్యాచ్ అయిన నెంబర్ ఏంటనేది నీకు కనుక్కోమని మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇందులో మనం ఏంటనేది ఫస్ట్ ఉన్న రిలేషన్ కనుక్కుంటే నెక్స్ట్ మనకి కావాల్సిన ఆన్సర్ యొక్క రిలేషన్ మనకు తెలుస్తుంది. చూడండి, ఫస్ట్ 3 to 6 5 ని 4 3 7 6 మ్యాచ్ చేశాడు. నెక్స్ట్ 4 6 7 3 ఏ విధంగా మ్యాచ్ చేయబడుతుంది అనేది అడగడం క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ చూడండి, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ రాసుకుందాం 3 to 6 5. దీన్ని 4 3 7 6 మ్యాచ్ చేయడం అంటే ఏం చేయడండి? ఇక్కడ చూడండి, 3కి 4కి రిలేషన్ ఉంది. 3 ప్లస్ 1 చేస్తే 4 వచ్చింది. అలాగే 2 ప్లస్ 1 చేస్తే 3 వచ్చింది. 6 ప్లస్ 1 చేస్తే 7 వచ్చింది. అలాగే 5 ప్లస్ 1 చేస్తే 6 వస్తుంది. సేమ్ ఇదే రిలేషన్ మనం ఇక్కడ దీనికి మనం అప్లై చేయాలి. చూడండి, 4 ప్లస్ 1 చేసుకుందాం, ఏమొస్తుందండి? 5. 6 ప్లస్ 1 చేద్దాం, ఏమొస్తుంది? 7. 7 ప్లస్ 1 చేస్తే 8. 3 ప్లస్ 1 చేస్తే 4. 5 7 8 4. ఆన్సర్ ఏంటంటే 5 7 8 4. 5 7 8 4 ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఫస్ట్ ఆప్షన్ 1 ఆన్సర్. ఓకే అండి. ఎగ్జాంపుల్ 2, 14 121గా మ్యాచ్ చేయడం అయితే 169 ఏ విధంగా మ్యాచ్ చేసి అనేది ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి ఆన్సర్. ఫస్ట్ 49కి 121కి ఉన్న రిలేషన్ 49 7 స్క్వేర్ రాసుకోవచ్చు, 121 11 స్క్వేర్ రాసుకోవచ్చు. సిమిలర్లీ ఇదే విధంగా దీనికి అప్లై చేస్తే 169ని 13 స్క్వేర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంది కావాలంటే చూడండి, 11 అంటున్నాడు, 7 అంటున్నాడు, 11 ఇచ్చాడు కాబట్టి ఈ 7 తర్వాత 11 అండి, ఇది మనకి ప్రధాన సంఖ్యల్లో వరుస ప్రధాన సంఖ్యలు అండి ఇక్కడ ఇచ్చిన లాజిక్. కాబట్టి 13 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య మనకి 17 కాబట్టి 17 స్క్వేర్ చేస్తాం. 17 స్క్వేర్ అంటే ఎంత అండి? మనకి 289. 289 ఆన్సర్, థర్డ్ ఆన్సర్. ఓకే అండి. ఇక్కడ కాంజుగేటివ్ ప్రైమ్ నంబర్స్ యొక్క వర్గాలు ఇచ్చాడు, వరుస ప్రధాన సంఖ్యల యొక్క వర్గాలని తీసుకున్నాడు. ఎగ్జాంపుల్ 3, 9ని 343గా మ్యాచ్ చేయడు అయితే 12ని ఏ విధంగా మనం మ్యాచ్ చేయొచ్చు అనేది కింద 4 ఆప్షన్లు ఇచ్చి ఆన్సర్ ఏంటని అడిగాడు. ట్రై చేయండి ఇది కూడా. చూడండి, 9 అంటే చూడండి 343 రావాలి కాబట్టి చూడండి, 9కి 343 రావాలంటే ఇది సంథింగ్ క్యూబ్లో ఉన్నట్టు మనకి అబ్జర్వ్ అవుతుంది. చూడండి, 343 అనే నెంబర్ అంటే ఏం చేస్తే 343 వస్తుంది మనం మ్యాచ్ కావాలి కాబట్టి 9 - 2 7 చేయండి. 7 క్యూబ్ చేసుకుందాం. 7 క్యూబ్ అంటే ఎంతండి? 343. సేమ్ అదే విధంగా సేమ్ సిమిలారిటీ ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ 12 - 2 చేయండి, 10 క్యూబ్ అంటే ఎంత? 1000. ఓకే అండి. 1000 అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? మనకి ఫోర్త్. రైట్ ఆన్సర్ 4. లాజిక్ అనుకొని స్పీడ్ చేస్తే ఆన్సర్ డెడ్ ఈజీ అండి. ఎగ్జాంపుల్ 4 చూడండి, 216ని 625గా మ్యాచ్ చేశాడు. నెక్స్ట్ ఏ నెంబర్తో మనం 4096గా మ్యాచ్ చేయొచ్చు అని అడిగాడండి. కింద 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆన్సర్ ట్రై చేయండి. చూడండి, 216ని ఫస్ట్ రిలేషన్ ఏంటో కనిపెట్టాలండి మనం. 216 625 ఇచ్చాడు కాబట్టి 216ని ఏ విధంగా రాసుకోవచ్చండి మనం? 6 క్యూబ్. అదే 625ని 625 చూడండి, 5 5 25, 25 5 125, మళ్ళీ 5 125 625 కాబట్టి 5 4 4 కింద రాసుకోవచ్చు. సేమ్ రిలేషన్ నెక్స్ట్ దానికి అప్లై చేస్తాం. ఆల్రెడీ 4096ని ఇచ్చాడు. దీనికి 4096 అంటే మనకి ఏం చేసుకోవాలండి? 4096 రావాలంటే 8 8 64, 64 8 నెక్స్ట్ 8 4 4. నెక్స్ట్ మనకు కావాల్సిన షార్ట్ కట్ లో మనకు తెలిసింది నెక్స్ట్ 5 తర్వాత లెటర్ 6, 5 తర్వాత నెంబర్ 6 కాబట్టి 8 తర్వాత నెంబర్ ఏంటంటే మనకి 9 అంటే 9 క్యూబ్ చేయాలి. 9 క్యూబ్ అంటే ఎంత? 9 క్యూబ్ అంటే 729. మనకి ఆన్సర్ ఎంత అండి? 729. 729 ఆప్షన్ ఎక్కడ ఉందండి? మనకి సెకండ్ ఆప్షన్. ఓకే అండి. ఆన్సర్ 2. రిలేషన్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ చేయడం ఈజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్
చూడండి ఎగ్జాంపుల్ 5 6 ఏ విధంగా మ్యాచ్ చేసి 5ను మాత్రం 124గా మ్యాచ్ చేసి అంటున్నాడు. దీంట్లో మనకి లాజిక్ ఏంటని కనిపెడదామండి. 5ను 124గా మ్యాచ్ చేయడం ఒకటి ఫస్ట్ ఇందులో చూద్దాం. 5 125 అంటే చూడండి ఎంత చెప్పుకున్నా 5 క్యూబ్ అంటే ఎంత అండి? 5 క్యూబ్ అంటే మనకి 125. ఇది 124గా మ్యాచ్ చేయడం అన్నాడు అంటే 125 మైనస్ 1 చేసుకున్నాడు కాబట్టి 124. అంటే ఏం చేయాలండి మనం 125 మైనస్ 1 అంటే 5 క్యూబ్ మైనస్ 1 చేయాలి. అయితే మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనకి 6 కావాలంటే 6కి రిలేషన్ కావాలంటే అదే సేమ్ అదే అప్లై చేస్తాం. ఏం చేస్తాం? 6 క్యూబ్ మైనస్ 1 చేస్తాం. ఏం చేస్తాం? 6 క్యూబ్ మైనస్ 1. 6 క్యూబ్ అంటే ఎంత మనకి? 216 మైనస్ 1 అంటే 215 ఆన్సర్. 215 ఎక్కడ ఉందండి ఆప్షన్లో? థర్డ్ ఆప్షన్. ఎగ్జాంపుల్ 7 చూడండి 758ను 5306 మ్యాచ్ చేయాలంటే ఇది ఇంకా ఈజీ అండి. చూడండి 75 అంటే ఏముందండి? ప్రతి నుంచి చూడండి 2 మైనస్ చేస్తున్నాడు. 7 మైనస్ 2 చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ 5 మైనస్ 2 చేస్తే 3 వస్తుంది. 2 మైనస్ 2 చేస్తే 0 వస్తుంది. అంటే 8 మైనస్ 2 చేస్తే 6 వస్తుంది. సేమ్ ఇది అప్లై చేస్తాం. ఏం చేస్తాండి? 4 6 7 3 కాబట్టి ఆడు ఇచ్చింది 4 మైనస్ 2 చేస్తే 2, 6 మైనస్ 2 చేస్తే 4, 7 మైనస్ 2 చేస్తే 5, 3 మైనస్ 2 చేస్తే 1. ఆన్సర్ ఏంటండి? 2 4 5 1. 2 4 5 1 అంటే ఎంతండి? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8 11 123గా మ్యాచ్ చేయడు. 23ని ఏ విధంగా మ్యాచ్ చేయొచ్చని అడిగాడు. 11ని 123 ఆలోచించండి. ఇందులో షార్ట్ కట్ ఏంటన్నది 11 స్క్వేర్ ప్లస్ 2 చేసుకున్నాను అంటే 121 ప్లస్ 2 ఎంతండి? 123. సేమ్ అదే అప్లై చేస్తాం. 23ని ఏ విధంగా చేస్తాం అండి? 23 స్క్వేర్ ప్లస్ 2. 23 స్క్వేర్ అంటే ఎంతండి మనకి? 529 ప్లస్ 2 ఎంతండి? 23 స్క్వేర్ అంటే ఎంతండి? 529. 529 ప్లస్ 2 చేస్తే 531. 531 ఎక్కడ ఉందండి మనకి? ఆప్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ అవర్ కాంపిటేటివ్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్.